Hi everyone, this is Dr. Grishma Pulluri, consultant ENT surgeon and sleep specialist. సో ఈ రోజు నేను ఒక స్లీప్ స్టడీ రిపోర్ట్ ఎలా ఉంటుంది, లెవెల్ 2 స్లీప్ స్టడీ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ అండ్ ద వాల్యూస్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో బేసికలీ ఈ లెవెల్ 2 స్లీప్ స్టడీలో విల్ రికార్డ్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, ఎలక్ట్రోఆక్యులోగ్రామ్ అండ్ సబ్మెంటల్ మయోగ్రామ్, అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ పెడతారు, అండ్ రెస్పిరేటరీ ఎఫర్ట్, చెస్ట్ బెల్ట్ ఉంటుంది, ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఫింగర్ ప్రోబ్ ఒకటి కనెక్ట్ చేస్తారు, అండ్ యాంటీరియర్ టిబియాలిస్ ఎలక్ట్రోమయోగ్రఫీ అంటే లెగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది డిటెక్ట్ చేయడానికి లెగ్ ఒక ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తారు. సో దాని రిపోర్ట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్రొసీజర్ డీటెయిల్స్ అంటే సమ్మరీ అనేది ఇక్కడ ఇనీషియల్గా మెన్షన్ చేస్తారు. విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద డిఫరెంట్ పారామీటర్స్. సో ఇక్కడ స్లీప్ సమ్మరీ అంటే ఇందులో లైట్స్ అవుట్ అంటే ఏ టైంకి పడుకున్నారు, లైట్స్ ఎప్పుడు ఆఫ్ చేశారు, అండ్ లైట్స్ ఎప్పుడు ఆన్ అయ్యాయి అనేది ఇందులో తెలుస్తుంది. టోటల్ రికార్డింగ్ టైం అంటే ఇట్ ఈస్ 493 minutes, అంటే నైట్ పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేసే వరకు ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 493 minutes. దాంట్లో టోటల్ స్లీప్ టైం అంటే నిద్ర పట్టకుండా లేసున్న టైం సబ్ట్రాక్ట్ చేస్తే వీ విల్ గెట్ టోటల్ స్లీప్ టైం. సో విచ్ ఇస్ 401 minutes, అంటే టోటల్ రికార్డింగ్ టైం 493 అయితే దానిలో టోటల్ స్లీప్ టైం 401. సో నెక్స్ట్ పారామీటర్ ఈజ్ స్లీప్ ఆన్సెట్. సో 21:57 అంటే 9:37కి పడుకుంటే 9:57కి నిద్ర పట్టింది. సో దట్ గ్యాప్ ఈస్ కాల్డ్ యాజ్ స్లీప్ లేటెన్సీ. సో 20 minutes. సో ఈ పడుకున్నప్పటి నుంచి నిద్ర పట్టడానికి 20 minutes గ్యాప్ ఉంది, దాన్ని వి కాల్ యాజ్ స్లీప్ లేటెన్సీ. సో స్లీప్ ఎఫిషియన్సీ అంటే టోటల్ రికార్డింగ్ టైం 493 minutes అయితే అందులో పడుకున్న టైం 401 minutes. సో స్లీప్ ఎఫిషియన్సీ ఈజ్ 81.3%. ఓకే, వేక్ డ్యూరింగ్ స్లీప్ అండ్ దట్ ఈస్ 50 minutes అని ఉంది ఇక్కడ. అంటే టోటల్ స్లీప్ టైంలో వేక్ పీరియడ్ ఇస్ 50 minutes. దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ స్లీప్ టైం అనేది వస్తుంది. సో వేక్ పర్సంటేజ్ అంటే అవుట్ ఆఫ్ టోటల్ స్లీపింగ్ టైం ఎంతసేపు లెగిస్తున్నారో దాన్ని వేక్ పర్సంటేజ్ అంటారు. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 18.7%. సో ఇక్కడ స్లీప్ ఆర్కిటెక్చర్ అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ గురించి ఇందులో తెలుస్తుంది. దట్ ఈస్ N1, N2, N3 అండ్ R స్టాండ్స్ ఫర్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. So N1 stage of sleep is 80 minutes, that is 20% of the total sleep. N2 stage is 190 minutes, that is 47.4%. So N2 sleep average ga 25% to 50% undali. Now here it is 47.4, which is normal. N3 sleep is 121 minutes, which is 30%. So that is also okay. Our rapid eye movement sleep is only 10 minutes, that is 2.5%, which is like at least rapid eye movement sleep lo 10% anna undali total sleep duration lo. So rapid eye movement sleep anedi ee sleep study lo chaala disturb ayindi. So and ikkada latencies from lights out to sleep onset. సో N1 stage of sleep 20 minutes చూపిస్తుంది ఫ్రమ్ లైట్స్ అవుట్, అండ్ ఫ్రమ్ స్లీప్ ఆన్సెట్ ఇస్ 0 minutes. అంటే పడుకున్న వెంటనే అంటే నిద్రలోకి వెళ్ళగానే N1 stage of sleepలోకి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ గుడ్. అండ్ N2 stage latency is 15 minutes. And N3 is 40 minutes, but rapid eye movement is 235 minutes, which is like చాలా prolonged duration వరకు rapid eye movement లేదు. So each sleep cycle has 80 to 120 minutes. So every 120 minutes లో ఒక rapid eye movement stage ఉండాలి. So here the rapid eye movement అనేది చాలా డిలే అయింది ఈ పర్టికులర్ స్లీప్ స్టడీలో. ఏప్నియా టోటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ obstructions. Apnea అంటే టోటల్ మోర్ దెన్ 10 seconds ఆఫ్ ఎయిర్ ఫ్లో బ్లాకేజ్ ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ apnea, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 5 seconds ఆఫ్ obstruction ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ hypopnea. పార్షియల్ obstruction అంటే కొంచెం బ్లాకేజ్ ఉన్నట్టు. సో టోటల్ obstructions ఆర్ అప్రాక్సిమేట్లీ 70 ఉన్నాయి. ఓవరాల్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్లో 70 times టోటల్ obstructions ఉన్నాయి, అండ్ పార్షియల్ obstructions ఆర్ అప్రాక్సిమేట్లీ 38. సో లెస్ దాన్ 5 seconds ఉన్నవన్నీ 38 obstructions ఉన్నాయి. సో ఆన్ యావరేజ్ అంటే పార్షియల్ ప్లస్ టోటల్ ఆబ్స్ట్రక్షన్స్ అన్నీ కలిపి 108 ఉన్నాయి. సో టోటల్ స్లీప్ డ్యూరేషన్ ఈజ్ లైక్ 6.5 hours అయితే, సో 108 divided by 6.5 విల్ గివ్ అస్ ఆన్ యావరేజ్ ఏహెచ్ఐ ఇండెక్స్ ఎంత ఉంది అనేది అందులో తెలుస్తుంది. సో ఏహెచ్ఐ ఇండెక్స్లో మళ్ళీ
ఏప్నియా, హైపోప్నియా, ఎన్ఆర్ఈఎం అంటే నాన్ రెమ్ స్లీప్లో ఎన్ని ఏప్నియాస్ ఉన్నాయి? సో నాన్ రెమ్ స్లీప్లో అప్రాక్సిమేట్లీ 98 ఉన్నాయి. సో నాన్ రెమ్ స్లీప్ డ్యూరేషన్ ఎంత అనేది టోటల్ చేసి దాన్ని డివైడ్ చేస్తే టోటల్ స్లీప్ టైంలో విల్ గెట్ అరౌండ్ 15%. అండ్ ఏప్నియా, హైపోప్నియా అండ్ రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో 10 ఏప్నియాస్ వచ్చాయి. సో టోటల్ దానిలో డివైడ్ చేసినప్పుడు విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 60. టోటల్ ఏప్నియా రెమ్ స్లీప్ టైమ్ ఈజ్ వెరీ లెస్ కాబట్టి we got around AHI-లో ఇట్ ఇస్ 60 ఉంది. ఎవ్రీ అవర్కి 1 obstruction వచ్చింది. సో రెరాస్ అంటే టోటల్ రెస్పిరేటరీ ఈవెంట్ రిలేటెడ్ అరౌజల్స్ అంటే నిద్రలో ఎన్నిసార్లు లేసామనేది బ్రెయిన్ ఈజీ ఎలక్ట్రోడ్స్ వల్ల డిటెక్ట్ అవుతుంది. టోటల్ ఈవెంట్స్ డ్యూరింగ్ స్లీప్ అంటే విల్ యాడ్ ఏప్నియాస్, పార్షియల్ ఆబ్స్ట్రక్షన్స్, టోటల్ ఆబ్స్ట్రక్షన్స్ ప్లస్ రెస్పిరేటరీ ఈవెంట్ రిలేటెడ్ అరౌజల్స్. ఇవి 3 కలిపి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇండెక్స్ అంటారు. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇండెక్స్ ఈ పేషెంట్కి 16.2 విచ్ ఇస్ సేమ్ యాజ్ AHI ఇండెక్స్, ఎందుకంటే రెరాస్ టోటలీ 0 ఉన్నాయి కాబట్టి. అండ్ దీనిలో మనం హార్ట్ రేట్ డిటెక్ట్ అవుతుంది. హార్ట్ రేట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 90. యావరేజ్ హార్ట్ రేట్ ఇస్ 90, బట్ పడుకున్నప్పుడు హార్ట్ రేట్ షుడ్ బి అరౌండ్ 50 beats per minute, బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఇస్ 90. And highest heart rate should be around highest heart rate also should not vary, but in this case it is 140 beats per minute. అంటే ఎప్పుడైతే ఆబ్స్ట్రక్షన్ వస్తుందో, ఏప్నియాస్ వస్తున్నాయో, హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో మనకి ఆక్సిజన్ సాచురేషన్లో లెస్ దెన్ 95% ఆక్సిజన్ సాచురేషన్ ఇస్ టోటల్లీ 241.5 minutes వచ్చింది. సో that much duration ఆక్సిజన్ సాచురేషన్ ఫాల్ ఉంది బికాస్ ఆఫ్ ఆబ్స్ట్రక్షన్స్, ఏప్నియాస్ వల్ల అంత బ్లాకేజ్ ఉంది. అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఆర్కిటెక్చర్ గురించి ఒక గ్రాఫ్ వస్తుంది. దిస్ డినోట్స్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అంటే వేక్ స్టేజ్ ఎంత డ్యూరేషన్, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇక్కడ ర్యాపిడ్ ఐ మూమెంట్ ఈ గ్రాఫ్లో ఓన్లీ ఈ పార్ట్లో మాత్రమే ర్యాపిడ్ ఐ మూమెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ N1 స్టేజ్ ఆఫ్ స్లీప్. సో N1 నుంచి పర్సన్ హ్యాస్ టు గో టు N2 స్లీప్, అండ్ దెన్ N3 డీప్ స్లీప్, అండ్ దెన్ అగైన్ they have to go into REM stage of sleep. REM లోకి వెళ్ళకుండా if they are going into wake, arousals ఎక్కువ ఉన్నట్టు. సో if they are going directly into N1 stage of sleep, sleep cycle architecture perfectగా మెయింటైన్ అవుతున్నట్టు. This we'll understand in the hypnogram. And these are other parameters, graphical representation of oxygen saturation and arousals. So this denotes how many arousals person has. Sleep study report based చేసుకుని arousals and apneas ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి we divide it into mild sleep apnea, moderate or severe sleep apnea. So mild అంటే less than 5 apneas is considered as normal, 5 to 15 is mild, and 15 to 30 is moderate, and more than 30 is severe. సో పేషెంట్కి ఇక్కడ 16 ఉంది కాబట్టి దాన్ని బట్టి వీ కెన్ సజెస్ట్ ఐదర్ బ్లాకేజ్ ఎక్కడుందో చూసి దానికి సర్జరీ చేయొచ్చు, ఆర్ సిపాప్స్ అడ్వైస్ చేయొచ్చు, వెయిట్ రిడక్షన్ అడ్వైస్ చేస్తాం. సో సిపాప్ అనేది దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో వీ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎ సిపాప్ వర్క్స్ అనేది.